బీజేపీలో ధిక్కర స్వరం. స్టేట్ చీఫ్ ఆదేశాలు బేఖతార్. కాన్ఫరెన్స్ పెట్టి సూచనలు చేసిన నో యూస్. సొంత పార్టీపై రాజాసింగ్ సంచలనమైన కామెంట్స్. ఇక మంచి ప్యాకేజీ దొరికితే బీఆర్ఎస్లోకి అంటూ వ్యాఖ్య. బీజేపీ అభ్యర్థులను డిసైడ్ చేసేది వారేనంటూ చురుకలు. ప్రతి ఎన్నికలలో ఇతరులతో కుమ్మక్కంటూ మాటలు. కాషాయ పార్టీ సెల్ఫ్ గోల్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. రాజాసింగ్ గత కొన్ని నెలలుగా భారతీయ జనతా పార్టీని చాలా బలంగా టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే ఆయన. దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా ఆయనే కాషాయ పార్టీలో మరోసారి ధిక్కార స్వరం వినబడింది. ఎందుకంటే అటు హైకమాండ్, ఇటు కేంద్ర మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాలను సైతం పట్టించుకోవడం. ఇటీవల హైకమాండ్ ఆదేశాల మేరకు స్టేట్ యూనిట్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల కాన్ఫరెన్స్ నిర్వహించి దిశాని నిర్దేశం చేసినా కూడా వీ డోంట్ కోర్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను. ఏమని చెప్తున్నాడు అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మా వాళ్ళ గట్టి ప్యాకేజ్ ఇస్తే ఎవరు ఎక్కడ డిసైడ్ కావాలి, ఏం కథ, ఎక్కడ నిలబడాలని నిలబడతారు, మా వాళ్ళ పని గిదే అంటూ కూడా భారతీయ జనతా పార్టీ ఇజ్జతీసే పనిచేసాడు. కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించి రాజాసింగ్ మాట్లాడేది కరెక్టే. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఓ బిర్యానీ పొట్లాలకు ఆశపడరు, ఓ మందు కోసం ఆశపడరు, ఓ నోటు కోసం ఆశపడరు. వాళ్ళ జెండాను పట్టుకొని ఒక ఊపిరిలా ఫీల్ అవుతారు. వాళ్ళు నిజంగా కూడా నిస్వార్థమైన వ్యక్తులు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. వాళ్ళ కార్యకర్తలకు తగ్గట్టుగా నాయకత్వం ఉండాలి, వాళ్ళ కార్యకర్తలకు తగ్గట్టుగా లీడర్లు ఉండాలి. కానీ కాసులకు అమ్మడిపోయే కకృతి లెక్క లీడర్లు ఉన్నారు అనేది రాజాసింగ్ వాదన. రాజాసింగ్ చెప్పిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ధిక్కార స్వరం అని అనకంటే దీనికంటే పార్టీకి సూచన అనుకుంటే బాగుంటుంది. ఎందుకంటే రాజాసింగ్ చెప్పే ప్రతి మాట కూడా వాస్తవమైన విషయమే, మనందరికీ తెలిసిన విషయమే. రాజాసింగ్ పూర్తి స్థాయిలో ఏమని చెప్తున్నాడు ఇక్కడ, బీజేపీలో మంచి ప్యాకేజ్ వస్తే బీఆర్ఎస్లోకి అంటూ చెప్తున్నారు. బీజేపీ అభ్యర్థులను డిసైడ్ చేసేది కూడా ప్రతి ఎన్నికలలో కూడా ఇదే జరుగుతున్నది. బీజేపీకి సంబంధించిన లీడర్లేమో, మన కార్యకర్తలేమో నిస్వార్థంగా నీతి, నిజాయితీ, నిబద్ధతతో, క్రమశిక్షణతో పనిచేస్తారు. వాళ్ళ లీడర్లేమో పైసలకు అమ్ముడుపోతారండి. ఇది బేవకూఫ్ పని అంటూ పూర్తి స్థాయిలో రాజాసింగ్ విమర్శించడం. దీంట్లో తప్పే ఉంది, నిజమే కదా, వాస్తవమే చెప్పాడు కదా.